సినిమాలో చాలామంది డైరెక్టర్స్ ఉంటారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టైల్ ఉంటుంది. కానీ ఇండస్ట్రీని ఒక రీజనల్ రేంజ్ నుండి ఇంటర్నేషనల్ రేంజ్‌కి తీసుకెళ్ళిన వన్ అండ్ ఓన్లీ మ్యాన్ ఎస్ఎస్ రాజమౌళి. రాజమౌళి గారు ఒక డైరెక్టర్ మాత్రమే కాదు, ఒక డ్రీమర్, ఒక స్టోరీ టెల్లర్, ఒక విజనరీ. సినిమా ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్స్ ఉన్నారు. కానీ అందరినీ మించి ఒక డైరెక్టర్ పేరు వినబడాలి అంటే ఆ డైరెక్టర్ చెప్పిన కథ ప్రపంచం మొత్తం వినడం మొదలెట్టాలి. ద మ్యాన్ హూ మేడ్ ద వరల్డ్ లుక్ ఎట్ ఇండియన్ సినిమా. ఆయన మూవీస్ మాత్రమే కాదు, ఆయన డెడికేషన్, పేషెన్స్, క్రియేటివిటీ వల్ల టుడే హీ ఈజ్ ద బిగ్గెస్ట్ డైరెక్టర్ ఇన్ ఇండియా. ఈ వీడియోలో రాజమౌళి గారి జర్నీ, ఆయన సినిమా మేకింగ్ స్టైల్ అండ్ వై హీ సో స్పెషల్ అని తెలుసుకుందాం. రాజమౌళి గారు చిన్నప్పటి నుంచి కథలు వింటూ సినిమాలు చూస్తూ పెరిగారు. ఆయన ఫాదర్ విజేంద్ర ప్రసాద్ గారు ఒక గ్రేట్ రైటర్. సో స్టోరీ టెల్లింగ్ ఇన్బిల్ట్గానే వచ్చేసింది. ఆయన కెరియర్ టీవీ సీరియల్తో స్టార్ట్ అయింది. బట్ ఆయన ఒక బిగ్ సినిమా వరల్డ్లోకి వెళ్ళాలి అనే ఉండేది. ఆయన ఫస్ట్ ఛాన్స్ 2001లో వచ్చింది. ఆ సినిమా పేరు స్టూడెంట్ నెంబర్ 1. రాజమౌళి గారి ఫస్ట్ మూవీ. బట్ చాలా కాన్ఫిడెన్స్తో ఎగ్జిక్యూట్ చేశారు. ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా యాక్ట్ చేశారు. ఈ సినిమా స్టోరీ సింపుల్గా స్టార్ట్ అయ్యి స్ట్రాంగ్ ఎమోషన్స్తో కంటిన్యూ అవుతుంది. ఫ్లాష్ బ్యాక్ సీన్స్, హీరో క్యారెక్టరైజేషన్ స్ట్రాంగ్గా ఉంటుంది. కాలేజ్ అట్మాస్ఫియర్ని చాలా రియలిస్టిక్గా చూపించారు. అండ్ సినిమాలో యాక్షన్కి లాజిక్ కరెక్ట్గా సరిపోతుంది. అప్పటి వరకు మాస్ ఇమేజ్ లేని ఎన్టీఆర్ గారికి ఈ మూవీతో హీరోయిజం ఎస్టాబ్లిష్ అయింది. అండ్ ఫస్ట్ టైం ఎన్టీఆర్లో యాక్షన్ యాంగిల్ చూసాం. అండ్ ఈ మూవీలో ఫేమస్ అయిన సాంగ్ ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి చాలా ఫేమస్ అయింది. అండ్ స్టూడెంట్స్కి చాలా కనెక్ట్ అయింది. అండ్ ఓవరాల్గా ఈ మూవీ ఆడియన్స్కి ఫ్రెష్ ఫీలింగ్ని ఇచ్చింది. రాజమౌళి గారికి కూడా పర్ఫెక్ట్ స్టార్ట్ ఇచ్చిన మూవీ అని చెప్పొచ్చు. నెంబర్ 2, సింహాద్రి. రాజమౌళి గారి మాస్ పల్స్ ఎలా ఉంటుందో సింహాద్రి మూవీతో ప్రూవ్ చేశారు. హీరోని స్లోగా బిల్డ్ చేస్తూ ఇంటర్వెల్కి బీస్ట్ మోడ్లో తీసుకొచ్చారు. ఎమోషనల్ డెప్త్ కూడా బాగా మెయింటైన్ చేశారు. ఎస్పెషల్లీ ఆర్ఫన్ ఫ్యామిలీ కాన్సెప్ట్ చాలా కనెక్ట్ అయింది అందరికీ. క్లైమాక్స్లో పవర్ ప్యాక్డ్ ఎలివేషన్ ఉంటుంది. అండ్ ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ గారికి మాస్ హీరో స్టార్టప్ పడింది. ఆయన రాజమౌళి గారికి మాస్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసిన సినిమా. ఎన్టీఆర్ గారికి మార్కెట్ రేంజ్ పెరిగిన మూవీ స్టిల్ తెలుగులో బెస్ట్ మాస్ మూవీ లిస్ట్లో ఉంటుంది. నెంబర్ 3, సై. సై ఈజ్ ఫస్ట్ ఎవర్ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ ఇన్ తెలుగు సినిమా. రగ్బీ లాంటి అన్ఫెమిలియర్ గేమ్ని మాస్ ఆడియన్స్కి కనెక్ట్ చేయడం అంటే చాలా కష్టం. బట్ రాజమౌళి గారు నేటివిటీ యాడ్ చేసి పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ యాక్షన్, కాలేజ్ ఫన్ అండ్ రైవలరీతో అల్టిమేట్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. సెకండ్ హాఫ్లో ఇంటెన్సిటీ పీక్స్కి వెళ్ళిపోతుంది. హీరో నితిన్ గారు ఫస్ట్ టైం మాస్ యాంగిల్ ఎక్స్ప్లోర్ చేశారు. కాలేజ్ బ్యాచ్ లీడర్ లాగా యాటిట్యూడ్, ఎనర్జీ సూపర్. ఎస్పెషల్లీ రగ్బీ మ్యాచెస్లో ఎలివేషన్ షాట్స్ గూస్ బంప్స్. సై మూవీతో పాటు రాజమౌళి గారు ట్రెండ్ సెటర్ డైరెక్టర్ అని ప్రూవ్ చేశారు. స్పోర్ట్స్ యాక్షన్ ఫార్ములా మాస్ ఆడియన్స్కి ఎలా వర్క్ చేస్తుందో ఫస్ట్ టైం చూపించిన మూవీ. ఇప్పటికీ తెలుగులో బెస్ట్ స్పోర్ట్స్ మూవీ లిస్ట్లో సై కంపల్సరీ ఉంటుంది. నెంబర్ 4, ఛత్రపతి. ఈ మూవీలో రాజమౌళి గారు ఎమోషన్, యాక్షన్, మాస్, ఎలివేషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. మదర్ సెంటిమెంట్ బ్యాక్ బోన్ లాగా యూజ్ చేసి హీరో జర్నీని స్ట్రాంగ్ క్యారెక్టర్ ఆర్క్తో బిల్డ్ చేశారు. సెకండ్ హాఫ్లో ఈచ్ సీన్ ఎలివేషన్తో మాస్ హిస్టరియా క్రియేట్ చేశారు. హీరో ప్రభాస్ గారి బాడీ లాంగ్వేజ్, అగ్రెషన్, ఇంటెన్సిటీ నెక్స్ట్ లెవెల్. హీరో అమ్మ కోసం చేసిన స్ట్రగుల్ ఆడియన్స్కి డీప్ ఇంపాక్ట్ ఇచ్చింది. ఈ మూవీతో ప్రభాస్ గారికి మాస్ ఇమేజ్ ఫిక్స్ అయింది. అండ్ రాజమౌళి గారు మాస్ డైరెక్టర్గా సెటిల్ అయ్యాడు. ఈ మూవీలో ఎమోషన్ అండ్ యాక్షన్ కాంబో కరెక్ట్గా సెట్ అయింది. ఇప్పటికీ కల్ట్ క్లాసిక్గా ఈ మూవీని కన్సిడర్ చేస్తారు. నెంబర్ 5, విక్రమార్కుడు. ఈ మూవీలో రాజమౌళి గారు డబుల్ ఇంపాక్ట్ స్క్రీన్ ప్లే యూజ్ చేసి పవర్ ప్యాక్డ్ ఎంటర్టైనర్ ఇచ్చారు. మాస్ ఎలిమెంట్స్, కామెడీ, ఎమోషనల్ డెప్త్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేశారు. స్టోరీ రొటీన్ లాగా కనిపించిన క్యారెక్టరైజేషన్తో మూవీని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. హీరో రవితేజ గారు డ్యూయల్ రోల్స్లో అల్టిమేట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. రవితేజ గారి కామెడీ టైమింగ్ ఈ మూవీలో పీక్స్లో ఉంటుంది. విక్రమ్ రాథోడ్ క్యారెక్టర్ ఈజ్ ప్యూర్ మాస్ అండ్ ఇంటెన్సిటీ. పోలీస్ గెటప్లో రవితేజ గారు చాలా బాగా సెట్ అయ్యారు. జింతాకా జికా సాంగ్ చాలా ఫేమస్ అయింది. థియేటర్లో కామెడీ సీన్స్కి లాఫ్స్, యాక్షన్ సీన్స్కి విజిల్స్, క్లైమాక్స్లో గూస్ బంప్స్. పర్ఫెక్ట్ మాస్ మసాలా ఎంటర్టైనర్ ఈ మూవీ.
రాజమౌళి గారు ఈ మూవీతో మళ్ళీ ప్రూవ్ చేసుకున్నారు. నెంబర్ 6 యమదొంగ. ఈ మూవీలో రాజమౌళి గారు ఫ్యాంటసీ జానర్ని మాస్ ఆడియన్స్కి క్లోజ్గా కనెక్ట్ చేయడం చాలా బ్రిలియంట్గా చేశారు. యమలోకం ప్లస్ రీబర్త్ ప్లస్ రివెంజ్ కాన్సెప్ట్ని గ్రాండ్ విజువల్స్తో చూపించి కామెడీ, యాక్షన్ అండ్ సెంటిమెంట్స్ అన్నీ పర్ఫెక్ట్గా బ్యాలెన్స్ చేశారు. ఎన్టీఆర్ మేకోవర్ అండ్ ఎలివేషన్ సీన్స్లో రాజమౌళి గారి మార్క్ క్లియర్గా కనిపిస్తుంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో స్లిమ్ లుక్, స్టైలిష్ కాస్ట్యూమ్స్, డ్యాన్స్ అండ్ ఫైట్స్తో ఒక కొత్త ఎన్టీఆర్ని చూస్తాం మనం. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫ్యాంటసీ యాక్షన్ ఎంటర్టైనర్గా నిలిచింది ఈ సినిమా. ఈ మూవీలో రాజమౌళి గారు మైథాలజీ ప్లస్ మాస్ మసాలా మిక్స్ చేసి న్యూ కైండ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఎన్టీఆర్ గారికి గ్రాండ్ కమ్బ్యాక్ ఇచ్చిన సినిమా ఇది. రాజమౌళి గారికి వన్ మోర్ బ్లాక్ బస్టర్. తెలుగు సినిమాలో బెస్ట్ ఫ్యాంటసీ మూవీస్ లిస్ట్లో యమదొంగ కంపల్సరీగా ఉంటుంది. నెంబర్ 7 మగధీర. ఈ మూవీతో రాజమౌళి గారు సినిమా రేంజ్ని ఎలివేట్ చేశారు. రీఇన్కర్నేషన్ ప్లస్ పీరియోడిక్ యాక్షన్ డ్రామాని తెలుగులో నెవర్ బిఫోర్ స్కేల్లో ప్రజెంట్ చేసి విజువల్ గ్రాండియర్ క్రియేట్ చేశారు. స్టోరీ సింపుల్ అయినా స్క్రీన్ ప్లే అండ్ యాక్షన్ సీన్స్లో రాజమౌళి గారు అల్టిమేట్ వర్క్ చేశారు. రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో డబుల్ వేరియేషన్. ప్రజెంట్లో ఫన్ అండ్ స్టైలిష్గా, పాస్ట్లో పవర్ఫుల్ వారియర్గా బాగా యాక్ట్ చేశారు. రామ్ చరణ్ గారికి అల్టిమేట్ మాస్ ఇమేజ్ ఈ మూవీతో వచ్చింది. ఈ మూవీలో కాలభైరవ ఇంట్రడక్షన్కి గూస్ బంప్స్ వస్తాయి. 100 వారియర్ ఫైట్ సీక్వెన్స్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్షన్ సీన్స్ ఇన్ టాలీవుడ్ హిస్టరీ అని చెప్పొచ్చు. హర్ష అండ్ మిత్రవింద్ర లవ్ ట్రాక్ ప్యూర్ ఎమోషన్తో చూపించారు. ఈ మూవీ రిలీజ్ అయ్యాక ఇండస్ట్రీ రికార్డ్స్ మొత్తం రీసెట్ అయ్యాయి. రాజమౌళి గారు విజనరీ డైరెక్టర్ అని మళ్ళీ ప్రూవ్ చేసుకున్నాడు. అండ్ రామ్ చరణ్ గారికి టాలీవుడ్స్ న్యూ మాస్ స్టార్ అనే ఐడెంటిటీ కూడా ఈ మూవీతోనే వచ్చింది. మగధీర ఇప్పటికీ తెలుగు సినిమాలో బెంచ్ మార్క్ పీరియాడిక్ ఫిలిం అండ్ ఆల్సో బాహుబలి జర్నీ స్టార్ట్ అవ్వడానికి బేస్ కూడా ఇదే. నెంబర్ 8 మర్యాద రామన్న. ఇప్పటి వరకు హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎలిమెంట్స్తో బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన రాజమౌళి గారు మర్యాద రామన్న మూవీలో కంప్లీట్ కాంట్రాస్ట్ చూపించారు. సటిల్ ఎమోషన్స్, క్లీన్ కామెడీ అండ్ సస్పెన్స్ఫుల్ స్టోరీ టెల్లింగ్తో కంటెంట్ డ్రైవెన్ ఫిలిం అని ప్రూవ్ చేశారు. వైలెన్స్ లేకుండా టెన్షన్ క్రియేట్ చేయడంలో రాజమౌళి గారి మార్క్ కనిపించింది ఈ మూవీలో. సునీల్ గారి పర్ఫార్మెన్స్ ఈ మూవీలో చాలా బాగుంటుంది. సునీల్ గారికి ఫుల్ లెంత్ హీరో రోల్ ఫస్ట్ కాకపోయినా ఆయన కామెడీ అండ్ ఇన్నోసెన్స్ అండ్ ఫియర్ ఎక్స్ప్రెషన్స్తో మూవీకి పర్ఫెక్ట్గా సూట్ అవుతాడు. మాస్ ఆడియన్స్కి కూడా ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే వల్ల కనెక్ట్ అయ్యారు. రాజమౌళి గారు యాక్షన్ కాకుండా ప్యూర్ స్టోరీ టెల్లింగ్ స్కిల్ని ప్రూవ్ చేసిన సినిమా ఇది. స్మాల్ స్కేల్ స్టోరీని గ్రిప్పింగ్ నరేషన్తో బ్లాక్ బాస్టర్ హిట్ చేశారు రాజమౌళి గారు. నెంబర్ 9 ఈగా. ఈగాతో రాజమౌళి గారు ఇండియన్ సినిమాలో నెవర్ బిఫోర్ అటెంప్ట్ చేశారు. ఏ హీరో ఈజ్ నాట్ ఏ హ్యూమన్ బట్ ఏ ఫ్లై కాన్సెప్ట్ని మాస్ ఆడియన్స్కి బిలీవబుల్, ఎమోషనల్, థ్రిల్లింగ్గా ప్రజెంట్ చేసి సినిమాటిక్ జీనియస్ అని ప్రూవ్ చేశారు. విఎఫ్ఎక్స్, స్టోరీ టెల్లింగ్ అండ్ ఎమోషనల్ కనెక్ట్లో ఈగా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్. ఈగా మూవీలో హీరో నాని గారి రోల్ చిన్నగా ఉన్నా చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. ఈగా క్యారెక్టర్లో ఎమోషన్స్, ఎక్స్ప్రెషన్స్, ఫైట్స్ అయితే గూస్ బంప్స్ అండ్ ఈగాకి ఫుల్ ఎమోషన్స్ ఇచ్చారు రాజమౌళి గారు. ఇండియన్ సినిమాలో ఎక్స్పెరిమెంటల్ సినిమాకి బెంచ్ మార్క్. రాజమౌళి గారి ఇమాజినేషన్స్కి లిమిట్స్ లేవు అని ఈ మూవీతో ప్రూవ్ చేశారు. స్మాల్ కిడ్స్ నుండి అడల్ట్స్ వరకు అందరినీ ఫ్యాసినేట్ చేసిన మూవీ ఈగా. నెంబర్ 10 బాహుబలి ద బిగినింగ్. బాహుబలితో రాజమౌళి ఇండియన్ సినిమాని గ్లోబల్ లెవెల్కి తీసుకెళ్లారు. మైథాలజీ ప్లస్ ఫ్యాంటసీ ప్లస్ గ్రాండియర్ని పర్ఫెక్ట్ స్టోరీ టెల్లింగ్తో కంబైన్ చేసి వన్స్ ఇన్ ఏ లైఫ్ టైమ్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. విజువల్స్, ఎమోషన్స్ అండ్ యాక్షన్ సీక్వెన్స్లో తెలుగు సినిమాకి న్యూ బెంచ్ మార్క్ ఫిక్స్ చేశారు. హీరో ప్రభాస్ యాజ్ శివుడు అండ్ అమరేంద్ర బాహుబలిగా చాలా బాగా యాక్ట్ చేశారు. వై కట్టప్ప కిల్డ్ బాహుబలి, ఇండియాస్ బిగ్గెస్ట్ సస్పెన్స్ ఎవర్. శివగామి ఈజ్ వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ క్యారెక్టర్స్ ఇన్ ఇండియన్ సినిమా. బాహుబలి నాట్ జస్ట్ ఎ ఫిలిం, ఇట్స్ అన్ ఎమోషన్. రాజమౌళి గారు గ్లోబల్ సినిమా మ్యాప్లో తెలుగు సినిమాకి స్పేస్ క్రియేట్ చేశారు. ప్రభాస్ గారు పాన్ ఇండియన్ స్టార్ అయ్యారు. బాహుబలి బ్రాండ్ వరల్డ్ వైడ్ ఫినామినన్ అయ్యింది. ఎవ్రీ ఫ్రేమ్లో రాజమౌళి గారి విజన్ పీక్స్లో ఉంటుంది. నెంబర్ 11 బాహుబలి 2 ద కంక్లూజన్. ఈ మూవీతో ఇండియన్ సినిమా హిస్టరీలో నెవర్ బిఫోర్ రికార్డ్స్ క్రియేట్ చేశారు. లార్జర్ దాన్ లైఫ్ స్టోరీ టెల్లింగ్, ఇంటెన్స్ ఎమోషన్స్,
బ్రెత్ టేకింగ్ యాక్షన్ అండ్ లెజెండరీ క్లైమాక్స్తో రాజమౌళి గారు సినిమాటిక్ జీనియస్ అని వన్స్ అగైన్ ప్రూవ్ చేశారు. విజువల్ గ్రాండియర్ ప్లస్ స్టోరీ టెల్లింగ్ ఇంపాక్ట్లో బెంచ్ మార్క్ ఫిలిం బాహుబలి 2. హీరో ప్రభాస్ యాజ్ అమరేంద్ర బాహుబలి అండ్ మహేంద్ర బాహుబలిగా చాలా బాగా యాక్ట్ చేశారు. మహేంద్ర బాహుబలి ట్రాన్స్ఫర్మేషన్ సీన్ అండ్ రివెంజ్ మోడ్లో ప్యూర్ గూస్ బంప్స్. ఎవ్రీ ఫ్రేమ్లో ప్రభాస్ స్క్రీన్ ప్రజెన్స్, డైలాగ్ డెలివరీ లెజెండరీ లెవెల్లో ఉంటాయి. ఈ సినిమాతో రాజమౌళి గారు ఇండియన్ సినిమాని నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు. ఇప్పటికీ హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ మూవీస్ లిస్ట్లో బాహుబలి 2 ఉంటుంది. తెలుగు సినిమాకి గ్లోబల్ ఇంపాక్ట్ ఇచ్చిన ఫిలిం. విజిల్స్, క్లాప్స్, టీయర్స్, కంప్లీట్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్. నెంబర్ 12 RRR. RRRతో రాజమౌళి గారు ఫిక్షన్ ప్లస్ హిస్టరీని మాస్ ఎలివేషన్స్తో బ్లెండ్ చేసి గ్లోబల్ లెవెల్ సినిమాటిక్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశారు. ఫ్రెండ్షిప్, ప్యాట్రియాటిజం, యాక్షన్ అండ్ ఎమోషన్స్ అన్నీ పర్ఫెక్ట్గా మిక్స్ చేసి ఎవ్రీ ఫ్రేమ్లో రాజమౌళి గారి విజన్ కనిపిస్తుంది. ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ ఆస్కార్స్కి రీచ్ అవ్వడం తెలుగు సినిమాకి బిగ్గెస్ట్ అచీవ్మెంట్. హీరోస్ ఎన్టీఆర్ యాజ్ కోమరం భీమ్ అండ్ రామ్ చరణ్ యాజ్ అల్లూరి సీతారామరాజుగా చాలా బాగా యాక్ట్ చేశారు. ఎన్టీఆర్ గారి రా పవర్, ఇన్నోసెన్స్ అండ్ ఎమోషనల్ డెప్త్ ఈ మూవీలో బాగా చూపించారు. అలాగే రామ్ చరణ్ గారి ఇంటెన్సిటీ, ట్రాన్స్ఫర్మేషన్ అండ్ లీడర్షిప్ ప్రెజెన్స్ బాగా చూపించారు. నాటు నాటు సాంగ్లో ఇద్దరి హీరోస్ ఎనర్జీస్ చాలా బాగుంటాయి. RRRతో రాజమౌళి గారు ఇండియన్ సినిమా రేంజ్ని హాలీవుడ్ లెవెల్కి రీచ్ చేశారు. ఆస్కార్ విన్నింగ్ నాటు నాటు సాంగ్, ఇంటర్నేషనల్ అవార్డ్స్ అండ్ రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్లో రాజమౌళి హిస్టరీ క్రియేట్ చేశారు. తెలుగు సినిమాని వరల్డ్ వైడ్ టాప్ లెవెల్కి తీసుకెళ్లిన ఫిలిం. నెంబర్ 13 SSMB 29. రాజమౌళి గారు ఫస్ట్ టైం సూపర్ స్టార్ మహేష్ బాబుతో పాన్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ ఫిలిం ప్లాన్ చేస్తున్నారు. ఇండియానా జాన్స్ స్టైల్ గ్లోబల్ ట్రోటింగ్ అడ్వెంచర్ అని హింట్స్ ఇచ్చారు. మహేష్ బాబు గారిని మాస్ ఎలివేషన్స్తో కాకుండా ఇంటెలిజెన్స్ అండ్ సర్వైవల్ ఇన్స్టింక్ట్స్తో డిజైన్ చేయడం రాజమౌళి ఫ్రెష్ అప్రోచ్ ఉంటుందని టాక్. యాజ్ హీరోగా మహేష్ బాబు గారి దగ్గర నుంచి ఈ మూవీలో మనం ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే స్టైలిష్ అండ్ రగ్గడ్ లుక్స్, యాక్షన్ ప్లస్ బ్రెయిన్ గేమ్ హీరోయిజం. ఫస్ట్ టైం రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు కాంబో, సో ఎక్స్పెక్టేషన్స్ ఆర్ స్కై హై. హాలీవుడ్ రేంజ్ యాక్షన్ సీక్వెన్సెస్ కన్ఫర్మ్డ్. ఇది గ్లోబల్ సినిమాకి రాజమౌళి నెక్స్ట్ ఎక్స్పెరిమెంట్ అని కూడా చెప్పొచ్చు. మహేష్ బాబు గారికి కెరియర్స్ బిగ్గెస్ట్ మేకోవర్ ఈ మూవీతో ఉంటుంది. బాహుబలి, RRR రేంజ్ని మించి ఇంకో స్టెప్ హైకి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. టిల్ నౌ రాజమౌళి గారి మూవీస్ జర్నీస్లో మాస్, యాక్షన్, ఎమోషన్, ఫ్యాంటసీ, పీరియాడిక్ డ్రామా, అడ్వెంచర్ అన్ని జానర్స్ టచ్ చేశారు. ఎవ్రీ మూవీలో హీరో ఎలివేషన్, స్టోరీ టెల్లింగ్ డెప్త్ అండ్ టెక్నికల్ బ్రిలియన్స్ పీక్స్లో ఉంటాయి. దట్స్ వై జక్కన్న ఈజ్ కాల్డ్ యాజ్ ఇండియన్ సినిమాస్ గేమ్ చేంజర్. రాజమౌళి గారి మూవీస్లో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కింద కామెంట్స్లో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఫిల్మ్ రిలేటెడ్ కంటెంట్ కోసం ఫిల్మీ ఫుడీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.